హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ మీకు చెప్తున్నాను. ఏంటంటే పిల్లల్లో మట్టి తినే అలవాటు, పెద్దవాళ్ళల్లో బియ్యం తినే అలవాటు పోగొట్టడానికి ఒక మంచి రెసిపీ చెప్తున్నాను. అదే తెలగపిండి. తెలగపిండి అంటే నువ్వులు మనం ఆయిల్ ఆడించుకుంటే వచ్చే అదే పిప్పి ఉంటుంది కదా, దాన్ని తెలగపిండి అంటారు. అది ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. దాంతో రెసిపీ తెలగపిండి తీసుకున్నాను 1 కప్పు. తర్వాత 1 కప్పు తెలగపిండికి 3 కప్పులు నీళ్ళు చొప్పున మనం వేసుకోవాలన్నమాట. అయితే పోపులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు మొత్తం అన్నీ కూడా రెడీ చేసి పెడుతున్నాను. తర్వాత వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటే దీనికి చాలా టేస్ట్ వస్తుంది, చాలా ఆరోగ్యం కూడా కదా. ఇప్పుడు వెల్లుల్లి కింద కలవ ఉంది, దానిలో క్రష్ చేస్తున్నాను నేను. క్రష్ చేసి రెడీ చేసుకుంటున్నాను అనమాట. తర్వాత ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఈ కర్రీకి బాగుంటాయి. పచ్చిమిర్చి కూడా 4 తీసుకున్నాను. ఒక చిన్న ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగానే కట్ చేసుకుని రెడీ చేసుకుంటున్నాను. అవన్నీ కూడా స్టవ్ దగ్గర పెట్టుకుని రెసిపీ స్టార్ట్ చేద్దామని అన్నీ చూస్తున్నాను అనమాట. అవన్నీ జాగ్రత్తగా ఒక చోట పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పోపులు, ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పోపులు అంటే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా పోపులు రెడీ చేసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి కూడా కట్ చేసేసుకుని రెడీ చేసుకుందాం. ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంచెం అన్నం తినేవాళ్ళు కూడా ఈ కర్రీతో ఇంకా తినాలనిపిస్తుంది అన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. పైగా మెడిసినల్ వాల్యూస్ కలిగిన రెసిపీ కాబట్టి మీరు తప్పనిసరిగా చేసుకుని మీరు తిని మీ పిల్లలకు పెట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఓకేనా? చూడండి, చాలామంది పెద్దవాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ఇంకా ఇప్పుడు అంటే చిన్నవాళ్ళు కానీ, ఇంకా తెలగపిండి విషయం తెలియని వాళ్ళు కానీ ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం. పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుని తర్వాత ఈ రెసిపీకి 1 కప్పు పిండికి, తెలగపిండికి 3 కప్పులు వాటర్ కదా, నేను వాటర్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. తప్పనిసరిగా నేనైతే వీక్లీ వన్స్ చేస్తాను. అలా కాని పక్షంలో నెలకు 2 సార్లు కూడా చేస్తానన్నమాట. ఇప్పుడు ఎలక్ట్రిక్ కుక్కర్లో, రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి మూత పెట్టి కొంతసేపు 10 నిమిషాలు అలా ఉంచిన తర్వాత నేను స్విచ్ ఆన్ చేస్తాను. 10 మినిట్స్ కడిగిన బియ్యాన్ని అలా ఉంచితే రైస్ చక్కగా పొడి పొడిగా చక్కగా అవుతుంది. అందుకని కొంతసేపు ఉన్నాక స్విచ్ ఆన్ చేస్తానన్నమాట. ఇప్పుడు నేను తాల్చి పెట్టాను కదా, ఆయిల్ కూడా వేసేసుకొని చక్కగా పోపులు వేయించుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకోవడానికి రెడీ చేస్తున్నాను నేను. ఈలోపు ఆయిల్లో మనం ఆయిల్ వేసేసి కొంచెం వేడైన తర్వాత దానిలో మనం పోపులన్నీ వేసుకుందాం 1 బై 1. ఆయిల్ కాగేలోపు నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను అనమాట. ఎంతో టేస్టీగా ఉండే తెలగపిండి కర్రీ. ఇది కిడ్నీలో రాళ్ళు కరిగించడమే కాదు, కడుపులో మనం అనుకోకుండా ఒకవేళ వెంట్రుకలు అవి మన ఆహారం ద్వారా వెళితే అవి కూడా కరిగించేస్తుందట. అందుకని చాలా మంచి రెసిపీ కాబట్టి మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా
చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అవి చక్కగా తెలగపిండిలో బాగా ఉడికి మంచి టేస్టీగా ఉంటాయి. తినడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు వెల్లుల్లిపాయలు క్రష్ చేసిన వెల్లుల్లిపాయలు వేసాను. తర్వాత లైన్గా పచ్చిశనగపప్పు, ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసేసి ఆ పైన కట్ చేసుకున్న ఎండుమిర్చి కూడా వేసేద్దాం పోపులో. ఎండుమిర్చి చూసారా, 4 ఎండుమిర్చి తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను కాబట్టి అవి వేసేసాను. తర్వాత దానిలోనే పోపులోనే మనం పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. వేసుకొని వేయించుకుందాం. పోపు బాగా వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి కదా. వేగిన తర్వాత మనం ఈ కప్పుకి ఇది 2 కప్పులు కొలత. ఈ గ్లాసు ఈ కప్పుతో 2 కప్పులు కొలత కాబట్టి మనం 3 గ్లాసులు వేసుకుందాం. అంటే ఇది 1 గ్లాసు, ఇంకొక సగం గ్లాసు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఒక సగం గ్లాస్ వేసుకుందాం. అప్పుడు 3 కప్పులు వాటర్ లెక్క అవుతుంది అన్నమాట. ఇప్పుడు దీనిలోకి కొంచెం కర్రీకి సరిపడా ఉప్పు, పసుపు, నెక్స్ట్ కారం కూడా వేసుకుందాం. కారం ఎక్కువ అక్కర్లేదు, పచ్చిమిర్చి కారం తర్వాత ఎండుమిర్చి కారం కూడా ఎక్కువ వేసాం కాబట్టి కారం ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని తాలింపు ఘాటుకి దగ్గు కూడా వచ్చేస్తుంది. చూసారా ఎలా మరుగుతుందో? ఇలాగా ఒక 3-4 నిమిషాలు మరిగనిద్దాం. తర్వాత మనం తెలగపిండి వేసుకుందాం.
ఈ టైంలో కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూస్తున్నాను నేను. ఇలా మరుగుతున్నప్పుడే మనకి ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే వాటర్లో ఉప్పు సరిపోతేనే తెలగపిండి కర్రీ టేస్టీగా ఉంటుంది. అంటే ఈ వాటర్ అంతా తెలగపిండికి పడుతుంది కాబట్టి టేస్ట్ తెలగపిండికి చక్కగా ఇదవుతుంది అన్నమాట. అందుకని మనం వాటర్ మరిగే టైంలోనే ఉప్పు కారం అనేవి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. పిండి వేసేసాను కదా, చక్కగా ఇలాగా కలిపేసి బాగా కలిపేసి ఒక మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు దాన్ని అలాగే ఉడికించాలి. ఎంతవరకు ఉడికించాలంటే కర్రీ దగ్గరగా వచ్చేసేంత వరకు ఉడికించాలి. అంటే దానిలో ఇంకా కొంచెం కూడా తడి లేకుండా ఓన్లీ ఆయిల్ మాత్రమే ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అప్పుడు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ మూత పెట్టేసి ఉడికిస్తున్నాను కదా, మళ్ళీ కొంతసేపు ఉన్న తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేద్దాం ఎంతవరకు ఉడికిందో. అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. కొన్ని రకాల కర్రీస్ చాలామందికి తినడం వల్ల ఉపయోగాలు కానీ దాన్ని వండుకునే విధానం కానీ తెలియక అవి తినరు. అందుకని మనం ఇలా తెలగపిండి రెసిపీ ఇలా చేసి తినండి. మీకు ఆరోగ్యానికి ఆరోగ్యము, రుచికి రుచి కూడా బాగుంటాయి అన్నమాట. అందుకని తప్పనిసరిగా తెలగపిండి మీకు వీలైనన్ని సార్లు తినడం మంచిది. తర్వాత అసలు శరీరానికి నీరు అనేదే పట్టదు. అది తెలగపిండి తినడం వల్ల శరీరానికి నీరు పట్టదు. చాలామందికి కాళ్ళల్లో నీరు వస్తుంది, మొహంలో నీరు వస్తుంది కదా, అలాంటివి కూడా లేకుండా ఇది అంతా మనకి ఆరోగ్యం ఇస్తుంది అన్నమాట తెలగపిండి. మర్చిపోవద్దు, మీరు రెసిపీ చేసుకోండి. ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, ఇలాగా ఒకసారి కదిపి చూస్తే మనకి వాటర్ ఎంతవరకు ఉందో తెలుస్తుంది. చాలా వరకు ఎగిరిపోయింది. ఇంకా కొంచెం ఒక 2 నిమిషాలు దీన్ని అలా ఉడికిస్తే ఆ మిగిలిన వాటర్ కూడా డ్రై అయిపోయి ఓన్లీ ఆయిల్తో ఉన్న తెలగపిండి మనకి మిగులుతుంది అన్నమాట. అందుకని ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసి వెయిట్ చేద్దాం. తర్వాత చక్కగా పొడి పొడిలాడే తెలగపిండి మనకి రెడీ అవుతుంది. ఇలాగా పొడి పొడిగా ఉన్న తెలగపిండి వేసుకొని రైస్లో మీకు ఇష్టమైతే కాస్త గానుగ నూనె కూడా అదే నువ్వుల నూనె కూడా కాస్త వేసుకుని తినొచ్చు, లేకపోతే ఇలాగే తినొచ్చు. ఆవకాయ కూడా వేసుకుని తినొచ్చు. ఎంత గుమగుమలాడుతుందో కర్రీ, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఎందుకంటే కరివేపాకు, వెల్లుల్లి, పోపులు అన్నీ తెలగపిండితో సహా చక్కగా ఉడుకుతూ మంచి స్మెల్ వస్తుంది. రుచి కూడా ఎంత బాగుంటుందో. ఈ కర్రీతో తింటూ ఉండేవాళ్ళు ఎవరైనా సరే తప్పనిసరిగా ఇంకో కొంచెం వేసుకుని తినాల్సిందే. రైస్లోకి చాలా బాగుంటుంది. మరి మిగతా వాటిలోకి నాకు తెలియదు, కానీ రైస్లోకి మాత్రం అద్భుతమైన రెసిపీ ఇది. సేమ్ ఇలాగే ఒకసారి చేసుకుని చూడండి, మీకే తెలుస్తుంది. తెలగపిండి అంటారు దీన్ని. ఒకవేళ మీకు తెలగపిండి దొరకని పక్షంలో నువ్వులు మిక్సీ పట్టేస్తే పౌడర్ చేసేస్తే దాన్ని కూడా ఇలా వాడుకోవచ్చు అన్నమాట. ఇది గానుగ దగ్గర నువ్వుల్లోంచి నూనె తీసి, అంటే 3 వంతులు నూనె తీసేసిన తర్వాత ఇలా ఉంటుంది, దాన్ని తెలగపిండి అంటారు. పూర్తిగా తీసేయరు తెలగపిండి అమ్మాల్సిన వాళ్ళు, పూర్తిగా నూనె తీసేయరు అనమాట, కొద్దిగా ఉంచుతారు దీంట్లో. అందుకని దీనికి అంత రుచి. ఇంకా ఒక 2 నిమిషాలు బాగా డ్రై అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆపేసుకుందాం. నేనైతే ఇలాంటి హెల్దీ రెసిపీస్ తప్పనిసరిగా వారంలో ఒకసారి, తప్పనిసరిగా కనీసం కొన్ని నెలలో 2 సార్లు అయినా చేస్తాను. ఎందుకంటే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి ఆ మెడిసిన్స్ వాడడం కంటే ఇది ఫలానా దానికి మంచిది అని తెలిసినప్పుడు దాన్ని వాడుకోవడం మనకి బెటర్.
చూడండి ఇంకా ఇదిగో ఇంత పొడి పొడిగా అయిపోద్ది అనమాట. చాలా బాగుంటుంది. ఇంతవరకు అయిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. నేను స్టవ్ ఆపేస్తున్నాను. మీరు కూడా ఇలా చేసుకుని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.